భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగుపరిచే దిశగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వెంటిలేటర్లు ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 32 లక్షల రూపాయల విలువైన వెంటిలేటర్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. పర్లేదు నిజమే, ఏం కాదు ఒక పేషెంట్ రెడీగా ఉంది, సొసైటీ తీసుకుని వచ్చేడు రెడీ, ఆయనకి అవసరం పడతలేదు. ఇదే తెలిసిపోయింది అన్నది, తెలిసింది అంతే. ఓకే పర్లేదు తమ్ముడు ఉండని నడవని, ఇక నడవని అంతే. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో భూపాలపల్లిలో గౌరవ కలెక్టర్ గారు ఇనిషియేటివ్తో ఈరోజు మాకు కూడా చిరకాల వాంక్ష, ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉండాలని, సిటీ స్కానింగ్ కావాలని, ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఉండాలని మొదటి నుంచి నాకు ప్రధానమైనటువంటి ఒక పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడేటువంటి ఒక వెంటిలేటర్స్ మరి ఈరోజు కలెక్టర్ గారు చొరవ మా అందరితో కలిసి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు 32 లక్షల విలువ చేసేటువంటి వెంటిలేటర్స్ 2ను ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఈ జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ తెచ్చుకొని ఈరోజు కొత్త పోస్టులు కార్డియా, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లను కూడా తెచ్చుకొని 14 కోట్లతో 4th ఫ్లోర్ వేసి లిఫ్ట్ కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 300 బెడ్లు ఉన్నాయి. ఇంకా కూడా ఈడ మహారాష్ట్ర లింకుతో కలిగినటువంటి నేషనల్ హైవే మీద అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంజిఎం కంటే ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ నడుస్తుంది కనుక నేను డోనర్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చాలామంది ఇక్కడ ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ కొరకు డోనర్స్ రావాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ పరంగా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్లను కార్డియాలజీ కానీ నేను చెప్పిన ప్రకారంగా న్యూరాలజీ, న్యూరాలజీ సర్జరీని ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తా. గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు. ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుంది.